అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో సిఐడి అధికారులు ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడకు తీసుకెళ్లారు. జత్వానిపై వేధింపుల కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, ముంబై నటి జత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేశారు. ఈయన మీద ఇదివరకే 2 కేసులు నమోదు కావడం జరిగింది. ఒకటి ఈ ముంబై నటి జత్వానికి సంబంధించినటువంటి వేధింపుల కేసులో ఆయన ముద్దాయిగా ఉంటున్నాడు. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కార్టెజ్ కేసులో కూడా ఆయన ఏటుగా ఉంటున్నాడు. అయితే తన మీద 2 కేసులు ఇంతవరకు ఉన్నా కూడాను ఇంతవరకు ఆయన ముందస్తు బెయిల్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేస్తారన్న సమాచారం ఆయనకు ఉందంటే హైదరాబాద్ లో ఆయన ఉంటూ ఉన్నారు. అరెస్ట్ చేస్తున్నటువంటి సమాచారం ఉంటున్నా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళడం కానీ లేకుంటే ఆయన హైదరాబాద్ లో నివాసంలో ఇవన్నీ చూస్తే కనుక అరెస్ట్ కూడా ఆయన సిద్ధపడి ఉన్నట్టుగానే పలువురు భావిస్తా ఉన్నారు. గతంలో ఆయన జగన్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశాడు. జీజీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన తో పాటు గతంలో ఈ జత్వాని కేసులో చూస్తే కనుక విజయవాడ మాజీ సీపీగా ఉన్నటువంటి ఆయన సీపీగా పనిచేసినటువంటి కాంతిరాణ టాటా అయితేనేమి విశాల్ గున్ని ఐపీఎస్ అధికారి ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయన ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు అరెస్ట్ కావడంతో దీనికి సంబంధించినటువంటి జత్వాని కేసును మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నారు. ఈ 3 ఐపీఎస్ అధికారులు కూడాను జగన్ ప్రభుత్వంలో వారికి వేరే విధంగా ఉన్నట్లు ఆరోపణలు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ ప్రభుత్వంలో అన్ని తానే ముందుండి నడిపించారన్నటువంటి ఆరోపణలు కూడా మొదటి తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆ తర్వాత జత్వాని కేసులో ఆయన ఎప్పుడైతే నిందితులు అయ్యాడో ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నా కూడాను ముందస్తు బెయిల్కు ఎందుకు వెళ్ళలేదు అనేది మనకు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినా కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకపోవడము, చట్టం తెలిసినటువంటి వ్యక్తి ఎందుకు ముందస్తు బెయిల్కు వెళ్ళకోకుండా ఉన్నారు, అంతేకాకుండా అరెస్ట్ చేయడానికి తన అందుబాటులోనేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తే కనుక ఆయన వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది కూడా ఒకవైపు పోలీసు అధికారులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ విజయచంద్ర.